So, good morning. Good morning to all of you. So, today I'd like to concentrate. Actually, I have told you that మీకు చెప్పిన మాట ఏమంటే క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను. కానీ క్వశ్చన్స్ ఇప్పుడే కాదు, ఇంకొక రోజు అంటే ఈ రోజు క్లాస్ తీసుకొని టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఈ 2 రోజుల్లో ఎప్పుడు ఒక రోజు క్వశ్చన్స్ అడుగుతాను. సో గమనిద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రోజు చెప్పబోయేది ఏమంటే మీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీ వాట్ ఈస్ దట్ మీ ల్యాబొరేటరీలో ఎక్సర్సైజ్ నెంబర్ 16 కనిపిస్తుంది కదా అందరికి. ఎక్సర్సైజ్ నెంబర్ 16 ఇది మనకి ఫైల్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది కంప్లీట్ గా ఫైల్స్ సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది దీంట్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోగ్రాము మల్టిపుల్ లైన్స్ యాడ్ చేయటం నిన్న చూసాం. అంటే అపెండ్ అనే మోడ్ తీసుకొని ఆ మోడ్ ని ఎట్లా యాడ్ చేయాలనేది ఎస్టర్డే చెక్ చేసాం. We have checked out everything. So how to add number of lines to existed file కి సో ఎలా యాడ్ చేయాలో మనం చెక్ చేసాం దీనికి సంబంధించి. ఓకే, అయితే ఇదే ఆపరేషన్ ని రికార్డ్ బేస్డ్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అన్నాడు ఆల్రెడీ చెప్పేసాం. కానీ రికార్డ్ బేస్డ్ నిన్న ఒక ఫైల్ ని తయారు చేసాం. దాంట్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఒక 5-6 ఉండుంటాయి. వాటికి ఇంకొక 4 ఎంటర్ చేసి ఇంకొక 4 రికార్డ్స్ ఎంటర్ చేసి అవుట్పుట్ చూద్దాం. అదొకటి. రెండవది, ఒక ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాంట్లో ఉన్న కంటెంట్ ని దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని ఇంకొక ఫైల్లోకి పంపిద్దాం. ఆ తర్వాత మూడవది, ఒక ఫైల్ ఆల్రెడీ ఉంది, ఇట్ ఈస్ యూస్లెస్ టు మీ, అది నాకు ఉపయోగపడదు, ఆ పర్టికులర్ ఫైల్ ని డిలీట్ చేద్దాం. మనకు అక్కర్లేని ఫైల్ ఎందుకు, అందుకని డిలీట్ చేసేద్దాం. సో ఈ విధంగా మనకి ఈ 3 రకాల ప్రోగ్రామ్స్ ని ఈ రోజు వీలుంటే చెక్ చేద్దాం. సో మొట్టమొదటిది కాపీ అనేది చూద్దాం. కాపీ ఫైల్ టు అనదర్ నేమ్. ఓకే, ఇంకొక నేమ్ తోటి కాపీ చేయటం ఎలా, ఇంకొక నేమ్ ని తీసుకోవటం ఎలా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నా డిస్క్ లో ఒక పర్టికులర్ ఫైల్ ఉంది. ఆ ఫైల్ పేరు ఏంటంటే మై ఫైల్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఫైల్ ఉంది ఇక్కడ నాకు. దీంట్లో ఏదో కొంత డేటా ఉంది. ఓకే, కొంత డేటా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్ డేటా ఇస్ దేర్. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, ఈ ఫైల్లో ఉన్న డేటాని ఇంకొక ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. 2 ఫైల్స్ ఉండాలి. మీ ప్రోగ్రామ్ అయిపోయే టైంకి 2 ఫైల్స్ ఉండాలి. సో అంటే ఇది శాంపిల్, ఇంకొక పేరు. సో శాంపిల్ అని చెప్పేసి ఇంకొక పేరు క్రియేట్ చేసి యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ నేమ్. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఓన్లీ శాంపిలే పెట్టాలని చెప్పేసి రూల్ ఏం లేదు. మీ ఓన్ నేమ్ తోటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ డేటా, ఇక్కడ ఏదైతే డేటా కనిపిస్తుందో, ఇక్కడ ఈ ఫైల్లో ఏదైతే డేటా కనిపిస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ డేటా విల్ బి గెట్స్ ఫార్వర్డెడ్ టు ఆర్ కాపీడ్ టు దిస్ ఏరియా. అంటే ఇదేమో ఒరిజినల్ ఫైల్ ఇది. మన సి ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఈ ఒరిజినల్ ఫైల్లో ఉన్న కంటెంట్స్ మొత్తం దేంట్లోకి వస్తాయి. ఇది డూప్లికేట్ ఫైల్. డూప్లికేట్ అనండి. డూప్లికేట్ ఫైల్. ఓకే, డూప్లికేట్ ఫైల్. సో ఆ ఫైల్లోకి డేటా మొత్తాన్ని కూడాను, ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఇటుపక్క ఇట్లా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మనకు కావాల్సిన ఆపరేషన్. దీంట్లో మనం చేయాల్సిన పనులు ఏంటో ఒకసారి గమనిద్దాం. వాట్ ఆర్ ది పాయింట్స్ విచ్ వుడ్ లైక్ టు కన్సిడర్. ఏమేం చేస్తే ఈ పర్టికులర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఒకసారి, అంటే ఈ పర్టికులర్ ఆపరేషన్ కరెక్ట్ గా చేయగలమో ఒకసారి చెక్ చేద్దాం. ఆపరేషన్ నెంబర్ 1, మన ఫైల్స్ గురించి మాట్లాడినప్పుడల్లా ఫస్ట్ బిగినింగ్ లో నుంచి మనం ఇది చెప్తూనే ఉన్నాం. అదేమంటే నెంబర్ 1, ఫైల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ ది ఫైల్. రెండవది, ఇది జనరల్ గా చెప్తున్న ఆపరేషన్స్. రెండవది, ఆపరేషన్ ఆన్ ది ఫైల్. ఏ ఆపరేషన్ అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఆపరేషన్ ని మీరు కన్ఫర్మ్ చేయాలి. మూడవది, ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేయాలి. ఇవి మనం ప్రీవియస్ గా చెప్తున్న ఆపరేషన్స్. ఇప్పుడు కాపీ చేయటం కోసం ఈ 3 సరిపోతాయా అంటే ఒకసారి చెక్ చేద్దాం. సో నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ఫైల్. సో ఈ ఒరిజినల్ ఫైల్ అనేది ఉందా లేదా అసలు
whether it is existed or not. So existed or not, ఉందా లేదా. నేను దీన్ని ఆపేసి దీంట్లో రాస్తాను, ఇదైతే టైపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చేయబోయే పని ఏమంటే, కాపీ చేసేటప్పుడు జనరల్ ఆపరేషన్స్, జనరల్గా అప్లై చేసే ఆపరేషన్స్ ఫైల్స్ మీద ఏమంటే, నెంబర్ 1, సో ఓపెన్ ది ఫైల్, రెండవది పర్ఫార్మ్ ది ఆపరేషన్ చేయాలి, మూడవది ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ ది ఫైల్. ఓకే, ఈ విధంగా సో అప్లై చేయాల్సి ఉంటుంది మనం. ఇది చేసే పద్ధతి మనం ప్రతిసారి. ఇది వర్క్ అవుతుందా అంటే డైరెక్ట్గా వర్కౌట్ అవ్వదు. ఓకే, ఫర్ కాపీయింగ్ కంటెంట్స్ ఆఫ్ one file or ఒరిజినల్ ఫైల్ టు డూప్లికేట్, దీనికి ఏం చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. నెంబర్ 1 ఆపరేషన్, ఫస్ట్ ఆపరేషన్ ఓకే, నెంబర్ 1 తీసుకుందాం. ఫస్ట్ మనం does ఒరిజినల్ ఫైల్ ఈజ్ existed or not చెక్ చేయాలి. ఒరిజినల్ ఫైల్ ఈజ్ existed or not అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ కంటెక్స్ట్ ఏమంటే, సో రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తే, అంటే ఆర్ కానీ లేకపోతే ఆర్బి, ఈ రెండింటి మోడ్లో దేంట్లో ఓపెన్ చేసిన ఫైల్ ఎగ్జిస్టెడ్, ఇఫ్ ఫైల్ ఎగ్జిస్టెడ్ it can open. Okay, it can open. Otherwise, return null. ఉంటే ఓపెన్ చేస్తుంది, లేకపోతే రిటర్న్ నల్ చేస్తుంది. డబ్ల్యూ కానీ డబ్ల్యూబి కానీ అప్లై చేస్తే, సో ఇఫ్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్టెడ్, erase the contents and open new file. Otherwise creates a file. ఇది జరిగింది. ఏ కానీ సో లేకపోతే ఏబి కానీ, ఈ రెండిట్లో అంటే బైనరీ అని చెప్పడం కోసం అని ఏబి తీసుకుంటున్నాను. సో ఇఫ్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఇట్ కెన్ బి ఓపెన్. సో ఎగ్జిస్ట్ అయి ఉన్నట్లయితే ఏం చేస్తుంది, సో ఇట్ కెన్ ఓపెన్, ఫైల్ కెన్ ఎగ్జిస్టెడ్, ఇట్ కెన్ ఓపెన్ ఇన్ అపెండ్ మోడ్లో ఫైల్ ఓపెన్ చేస్తుంది. ఒకవేళ ఫైల్ లేదనుకోండి, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్లా మనకి 3 రకాల మోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 రకాల మోడ్స్ని వాడుకొని ఇక్కడ చెక్ చేయాలి. అంటే ఫైల్ ఎగ్జిస్ట్ అయిందా లేదా చెక్ చేయడం కోసం మనం వాడవలసింది ఏంటి, రీడ్ మోడ్ అప్లై చేసామనుకోండి, ఇఫ్ యూ ఆపరేట్ రీడ్ మోడ్, ఫైల్ రియల్ గా ఎగ్జిస్ట్ అయితే ఓపెన్ అవుతాయి. రీడ్ మోడ్ అప్లై చేసినప్పుడు ఫైల్ రియల్ గా ఉంటే ఓపెన్ అవుతాయి, లేకపోతే నల్ అని వస్తే ఫైల్ లేదన్నట్టు, ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ విత్ మీ. సో దెర్ఫోర్ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్ అనే దానికోసం మనం చేయాల్సిన పని ఏంటి ఇక్కడ, so open the file, so open original file in read mode లో ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది ఉందా లేదన్నది. ఓకే, సో దానికి సంబంధించింది ఆపరేట్ చేస్తాం. ఉంటే ఎస్ ఆర్ నో. సో ఇఫ్ ఫైల్ ఈజ్ రియల్లీ ఎగ్జిస్టెడ్, ఇట్ కెన్ బి రిటర్న్స్ ఫైల్ పాయింటర్, అదర్వైజ్ ఇట్ కెన్ బి రిటర్న్స్ నల్ వస్తే మీ ప్రాబ్లమ్ ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఫైల్ లేదు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ కన్సిడర్ దట్ ఎస్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఫైల్ ఉందనుకుందాం. రెండో ఆపరేషన్ ఏం చేయాలి, సో ఓపెన్ డూప్లికేట్ ఫైల్ ఇన్ ఎట్లా ఓపెన్ చేయాలి, రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి, ఎందుకంటే రాస్తున్నాం కాబట్టి. రైట్ మోడ్ అంటే ఉంటేనేమో డిలీట్ చేసి కొత్త ఫైల్ ఓపెన్ చేస్తుంది, లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి. దాని మూడో ఆపరేషన్ ఏం చేయాలి, పర్ఫార్మ్ ది ఆపరేషన్. ఇప్పుడు వరకు ఓపెన్ గురించే మాట్లాడాం, 2 ఫైల్స్ ఓపెన్ గురించే మాట్లాడాం. ఇప్పుడు ఆపరేషన్ పర్ఫార్మ్ చేయమంటున్నాం.
So copy the contents of original file to so duplicate file. Okay, ఒరిజినల్ ఫైల్ దగ్గర నుంచి డూప్లికేట్ ఫైల్ కి డేటా మొత్తాన్ని కూడా కాపీ చేయమంటుంది. ఆ తర్వాత నాలుగో ఆపరేషన్ ఏంటి? క్లోజ్ ఒరిజినల్ అండ్ డూప్లికేట్ ఫైల్స్ రెండింటిని క్లోజ్ చేసుకోండి. అంతటితో మీ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, అంతటితో. అయితే ఇక్కడ ఇంకొక పని కూడా చేయొచ్చు. సో రెండింటిని క్లోజ్ చేసిన తర్వాత ఐదో ఆపరేషన్ అంటే కాపీ ఎందులో చెక్ చేసుకోవడం కోసం ఐదో ఆపరేషన్ కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ so display the contents of original and duplicate files for confirmation. రెండింటిని కన్ఫర్మేషన్ కోసం వాటిని ఓపెన్ చేస్తాం, డిస్ప్లే చేస్తాం, నాట్ ఓపెన్ డిస్ప్లే చేస్తాం. ఇది మనం చేయాల్సిన పని. అంటే 5 ఆపరేషన్స్ కంపల్సరీ మనం చేయవలసి ఉంటుంది. ఓకే, లెట్ us చెక్ ఇట్ అవుట్. ఒకసారి దీన్ని ప్రాబ్లం మొత్తాన్ని కూడాను సో చెక్ చేద్దాం, ఒకసారి అప్లై చేద్దాం. ఇప్పుడు ఒక ఫైల్ని ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఓపెన్ చేసి నాట్ ఓపెన్ హియర్ డాష్ షెల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. దాంట్లో dir star.txt నేనేవో రాసినట్టున్నాం కదా, శాంపిల్ stud స్టూడెంట్. సో టైప్ శాంపిల్ .txt. ఒకసారి దీంట్లో కంటెంట్ ఏముందో చూద్దాం. గమనించండి, ఇంత కంటెంట్ ఉంది. ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పెట్రోవారిపాలెం, నర్సరావుపేట, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దిస్ ఈజ్ శాంపిల్ టెక్స్ట్ ఫైల్ విచ్ ఈస్ ఏదో రాసుకుంటూ వచ్చాం మొన్న. సో అపెండ్ మోడ్ వాడినప్పుడు ఇది మొత్తం కూడా చేయడానికి ట్రై చేశాం. ఇప్పుడు చేయబోయే పని ఏంటంటే sample.txt అనే ఈ ఫైల్లో ఉన్న డేటాని sample.txt అనే ఫైల్లో ఉన్న డేటాని మనం ఏం చేయాలనుకుంటున్నాం? So copy the sample.txt to so other file duplicate.txt. duplicate అనే ఫైల్ తోటి సో కాపీ చేయాలి. సో ఒకసారి గమనిద్దాం ఎలా చేస్తాం. ఒకసారి sample.txt అనే ఫైల్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కొత్తది ఓపెన్ చేస్తున్నాను. yes we'll do it. సో implement file copy operation. ఫైల్ కాపీ ఆపరేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. #include stdio.h ఒక తీసుకున్నాం. void main ప్రాబ్లం ఓపెన్ చేసాం. ఇక్కడ మనకు ఒక 2 ఫైల్స్ కావాలి. ఒకటేమో ఒరిజినల్ ఫైల్, రెండోదేమో డూప్లికేట్ ఫైల్. ఒరిజినల్ ఫైల్ ఉన్న డేటా, ఒరిజినల్ ఫైల్ అంటే శాంపిల్, మనం కాపీ చేయాల్సిన దేనికోసం? డూప్లికేట్ కి. కాబట్టి file one moment please, one more person is joining here. Okay, so file so star ORIGINAL ఒరిజినల్. అలాగనే ఇంకొక పాయింటరు DUPLICATA. లేకపోతే డూప్లికేట్ ఒరిజినల్ అనేది మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే సోర్స్ డూప్లికేట్. కొంచెం రాయటానికి కొంచెం ఇబ్బంది అనుకున్నట్లయితే ఇలా తీసుకోండి. తర్వాత మనం ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేసి దాంట్లో పడేయాలి కదా, కాబట్టి సో CHARCH రీడ్ చేయడం కోసం ఇంకేమైనా అవసరం అయితే ఫర్దర్గా డిఫైన్ చేద్దాం. ఓకే, నా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? సోర్స్ ఫైల్ ఓపెన్ చేయాలి. సోర్స్ ఈక్వల్ టు fopen ఆఫ్ ఫైల్ పేరేంటి? sample.txt sample.txt. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ ఉంది కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లేదని తెలుసుకుందాం అనుకోండి. ఇఫ్ సో ఉందా లేదా చెక్ చేయడం కోసం SOURCE is equal to null అయితే సో ఏం చెప్పాలి ఇక్కడ మనం? printf \n sample.txt does not existed కాబట్టి ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవాలి, ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్. దట్స్ ఆల్. లేకపోతే ఆల్రెడీ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే,
నా సో ఉంది అని చెప్పి తెలుసుకున్నాము, ఫైల్ కరెక్ట్గా ఓపెన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాము, జస్ట్ ఓపెన్ అనదర్ ఫైల్, డూప్లికేట్ ఫైల్ ఓపెన్ చేయాలి కదా. డూప్లికేట్ ఈక్వల్ టు సో ఎఫ్ ఓపెన్ ఆఫ్ ఇందాక పేరేమనుకున్నాం, DUPLICATE డూప్లికేట్ డాట్ TXT ఈ పేరుతో చెప్పుకున్నాం. కామా దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, W మోడ్లో ఓపెన్ చేయాలి. జస్ట్ ఓపెన్ చేసాం, W మోడ్లో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క క్యారెక్టర్ సోర్స్ ఫైల్ నుంచి రీడ్ చేసి డూప్లికేట్లో కాపీ చేయాలి. సోర్స్ ఫైల్ నుంచి రీడ్ చేసి డూప్లికేట్లో కాపీ చేయాలి. సో కాబట్టి CH will be equal to get CHAR. Get CHR is not possible. So get CH, get C of SOURCE source నుంచి డేటాని ఒక పర్టికులర్ క్యారెక్టర్ని సో తీసుకున్నాం. ఇది ఎంతవరకు చేయాలి, while CH not equal to EOF. మీకు ఇలా చేయటం కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనుకున్నట్లయితే దీన్ని మనం ఏం చేద్దాం అంటే డూ వైల్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఒక క్యారెక్టర్ తీసుకున్నాము, దీన్ని ఏం చేస్తున్నామండి, సో పుట్ సీల్ అంటే డూప్లికేట్లో ప్లేస్ చేయాలి. ఓకే, FPUTC of file, what is that, DUPLI, duplicate is my file pointer, DUPLICATE comma CH లో ఉన్న డేటా దేంట్లో ప్లేస్ చేస్తున్నాను, డూప్లికేట్లో ప్లేస్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. దెన్ ఎక్కడ దాకా రన్ చేయాలి దీన్ని, while CH is not equal to EOF end of the file వరకు రన్ చేయాలి. చూడండి ఎంత సింపుల్, ఇంకంతా అయిపోయింది, ప్రాబ్లం క్లోజ్. ఓకే, ఫైల్లో కంటెంట్స్ తీసుకున్నాం, రాసేసాం. ఇప్పుడే ఒక మెసేజ్ ఇస్తాం యూజర్కి, ఏమని ఇస్తాం, printf file copying is successful. ఫైల్ కాపీయింగ్ సక్సెస్ అయిపోయింది అని చెప్పేస్తాం. అయిన తర్వాత fclose SOURCE, దట్ ఈస్ ఫస్ట్ వన్, FCLOSE, what is that, DUPLICATE డూప్లికేట్ సెకండ్ వన్. రెండింటిని క్లోజ్ చేసాం. మరి రెండింటిలో నుంచి డేటా డిస్ప్లే చేయమని చెప్తున్నాం కాబట్టి అగైన్ you have to open the source file in read mode లో source file ని display చేయాలి, ఓపెన్ చేయాలి. at the same time సో డెస్టినేషన్ కూడా అలానే ఓపెన్ చేయాలి. డెస్టినేషన్ fopen of destination.txt రెండింటి కూడాను రీడ్ మోడ్లోనే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి, సో సో ఇక్కడ printf contents of what is that, sample.txt sample.txt లో కంటెంట్స్ ఇవి అని చెప్పడం కోసం సో ఈ పర్టికులర్ ప్రింట్ చెప్పాం. దెన్ సో ఇక్కడ కంటెంట్ అని పేస్ట్ చేసి ఇక్కడ ఏం చెప్తున్నాం, సోర్స్ నుంచి డేటా తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలండి, సో అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి. సో PUTCHR పుట్ కేర్ ఆఫ్ CH, పుట్ కేర్ వచ్చేసి సో క్యారెక్టర్ వేరియబుల్ ఉన్న డేటాని మానిటర్ మీద పంపిస్తుంది. దట్స్ ఆల్, ఇది కంటెంట్స్ అయిపోయింది. ఆ తర్వాత కాపీ, రెండోది ఏం చేయాలండి, సో పేస్ట్. ఇందాకేమో సోర్స్ ఫైల్లో డేటా ప్రింట్అవుట్ చేసాం, ఇప్పుడు డూప్లికేట్ సో DUPLICATE డూప్లికేట్ డాట్ టెక్స్ట్ లో ఉన్న కంటెంట్ అని ఇప్పుడు ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, FGET C ఆఫ్ డూప్లికేట్ కదా, డూప్లికేట్ అండ్ దెన్ ప్రింట్ అవుట్ అయిపోయింది. ప్రాబ్లమ్ ఈస్ గుడ్, get CH and then close. గమనించండి, అయితే మనకి కన్ఫర్మేషన్ చెప్పమని లేదు, మనం చెక్ చేసుకుంటున్నాం అంతే. CLISE పడింది, CLOSE. సో ఒకసారి చెక్ చేయండి. చాలా చిన్న ప్రోగ్రామ్, చాలా చిన్న ప్రోగ్రామ్ అండి. ఓకే, క్లియర్ స్క్రీన్ పెడుతున్నాను ఎందుకైనా మంచిదని చెప్పేసి. సో ఫైల్ కంటెంట్స్ కాపీ చేస్తున్నాము,
కాపీ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఆపరేషన్ ఏమి సో ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాం, రీడ్ మోడ్లో ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాము. ఉంటేనేమో ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, లేకపోతే బయటకు వెళ్ళిపోతుంది. డూప్లికేట్ ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేసాము. సో సోర్స్ ఫైల్ దగ్గర నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని డూప్లికేట్ ఫైల్లోకి కాపీ చేసేసాము. అయిపోయింది, రెండింటిని క్లోజ్ చేసాము. 4 ఆపరేషన్. 5th ఆపరేషన్ అంటే కంటెంట్స్ డిస్ప్లే చేయమన్నా డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సేవ్ దిస్ ఫైల్, FCOPY ఫైల్ కాపీ, కంపైల్. 3 ఎర్రర్స్ ఉన్నాయి, ఏంటో అవి. సో ఓకే, అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ CH ఉండాలి. ఫస్ట్ పారామీటర్ CH, సెకండ్ పారామీటర్ ఫైల్ పాయింట్, అంతే. ఇంకొక ఎర్రర్ అంటే TESTINEATIY, డెస్టినేషన్ కాదండి, డూప్లికేటెడ్. సారీ, డూప్లికేట్ మన ఫైల్ పేరు డూప్లికేట్. సేవ్ దిస్ వన్, ఎస్. ఇంకా ఒకటి ఉంది, ఇంకా సారీ, ఇది కూడా డూప్లికేటే కదా. దిస్ ఇస్ ఆల్సో డూప్లికేట్, DUPLICAT, డూప్లికేట్. సారీ ఫర్ దట్. ఎస్, ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో గమనించండి, ఫైల్ ఫస్ట్ లైన్ ఒకసారి గమనించండి. అవుట్పుట్ లో ఫైల్ ఈజ్ కాపీయింగ్ సక్సెస్ఫుల్, contents of sample file sample.txt will be whatever the data you have, contents of duplicate txt whatever the data you have. ఎలా కాపీ చేయాలి అంటే ఇది స్లోగా, మనకి సిస్టమ్ చాలా ఫాస్ట్ కాబట్టి i5 కాన్ఫిగరేషన్ ఇది, అందుకు చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. టప్పని డిస్ప్లే చేసి టప్పున అలా ఉంది కాబట్టి మీకు ఎక్కువ టైం కనిపించలేదు, కాపీ అయిందా లేదో చెక్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో ఇన్ దిస్ వే ద డేటా ఆఫ్ వన్ ఫైల్ విల్ బి గెట్స్ కాపీడ్ టు అనదర్ ఫైల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ సోర్స్ ఫైల్ని, సో ఓపెన్ ది సోర్స్ ఫైల్ ఇన్ రీడ్ మోడ్లో ఓపెన్ చేసేసాం. అయిపోయింది, రీడ్ మోడ్లో ఓపెన్ చేసాము. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి ఏం జరుగుతుంది, సో డేటా వచ్చేసి ఫైల్ వచ్చేసి ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటేనేమో ఓపెన్ చేస్తున్నాం, లేకపోతే ఎస్. దెన్ ఉందని చెప్పేసి అనుకున్నట్లయితే దెన్ సో ఓపెన్ సెకండ్ ఆపరేషన్, ఓపెన్ సో డూప్లికేట్ ఫైల్ ఇన్ రైట్ మోడ్లో ఓపెన్ చేసాం. దెన్ ఫాలోడ్ బై సో నెక్స్ట్ ఆపరేషన్, 4th ఆపరేషన్. దిస్ ఇస్ ది ఫస్ట్ ఆపరేషన్. First operation has been done something like this, and this is second operation. So here దీంట్లో ఏం చేస్తున్నాం, థర్డ్ ఆపరేషన్ ఏం చేస్తున్నాం, read the contents of source to source file and copy to duplicate file లోకి కాపీ చేస్తాం. అయిన తర్వాత ఏం చేసాం, సో 4వ ఆపరేషన్ ఏంటి, క్లోజ్ both files, BOTH, both files, 2 ఫైల్స్ క్లోజ్ చేసాం. 5వ ఆపరేషన్ ఏంటి, మన ప్రకారం 5వ ఆపరేషన్ ఏంటి, వాట్ ఇస్ ది 5th ఆపరేషన్. సో 5th ఆపరేషన్ ఈస్ డిస్ప్లే ది confirmation. 5th operation is so display the 7 CENTS contents of both files. ఇది మనం చేసిన పని. ఓకే, సో దీస్ ఆర్ ది ఆపరేషన్స్ వి డిడ్. ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఈ పర్టికులర్ కమాండ్ని మీరు ఒకసారి, అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని మీరు ఒకసారి సో ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, మీకు ఒక ఐడియా వస్తుంది. Therefore you could get some idea to copy this one here. ఓకే, అయితే 5th ఆపరేషన్ యాక్చువల్గా అడగలేదు మనల్ని. ఈ ఆపరేషన్ మొత్తం కూడా మనల్ని ఏమి అడగలేదు, అడగకుండానే మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. సో ఓకే, రైట్ నౌ సో I'll copy this one to you in our so WhatsApp groups. Okay, this is the way to perform. ఇది ఫైల్ కాపీ. లేకపోతే రెండవ ఆపరేషన్ అంటే రెండో కమాండ్, ఈ మోడ్స్ కూడా దేని కిందనే పెట్టేస్తున్నాను. సెకండ్ కమాండ్ ఏంటి, సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి, రిమూవ్ ఫైల్లో ఉన్న ఒక పర్టికులర్ సో ఫైల్ని
డిస్క్ నుంచి కంప్లీట్ గా రిమూవ్ చేయాలి. దాన్ని పక్కన పెట్టేసేయాలి. కంప్లీట్ గా రిమూవ్ చేయడం తీసి పక్కన పెట్టేసేయాలి దాన్ని. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కడైనా సరే అవసరం ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు దెన్ వాట్ షల్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి, ఎలా చేయాలి? సో దెర్ ఈస్ వన్ పర్టిక్యులర్ కమాండ్, simple to remove a file from the disk. ఇది చాలా సింపుల్ కమాండ్, సింపుల్ ప్రోగ్రామ్ ఇది. సో రిమూవ్ చేయడం కోసం మనం చేయాల్సిన పని ఏమంటే, there is a specific function REMOVE, remove off అనే ఒక పర్టికులర్ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ డైరెక్ట్ గా వాడేసుకోండి. ఆ ఫంక్షన్ ని డైరెక్ట్ గా remove off file name and apply for that one, then immediately it could be removed. So then syntax ఎలా ఉంటుంది? Syntax will be REMOVE. So file name, not file pointer, file name. Okay, file name ని డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో చాలా సింపుల్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, దీన్ని ఏం చేయాలి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఒకసారి మళ్ళా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకసారి వెళ్తే అబ్జర్వ్ చేద్దాం. సో ఫైల్ డాష్ షెల్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో dir*.txt ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డూప్లికేట్ అనేది ఫస్ట్ ఫైల్, డైరెక్టరీ ఆఫ్ టర్బోసియన్ అన్న తర్వాత డూప్లికేట్.txt ఉంది కదా, డూప్లికేట్.txt దాన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, లేకపోతే ff.txt ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఫైల్స్ లో థర్డ్ వన్ చూస్తే 0 bytes ఉంది. అక్కడ ff.txt 0 bytes ఉంది, దాన్ని డిలీట్ చేద్దాం. దాన్ని ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ వచ్చి చెక్ చేసేద్దాం. సో ఎగ్జిట్, we would like to check it out. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి హౌ దట్ కుడ్ బి గెట్స్ ఇంప్లిమెంటెడ్ హియర్. ఫైల్ న్యూ, కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. ఈ ఫైల్ ఏం పేరుతో అంటే FREMOVE, ఫైల్ రిమూవ్. ఆల్రెడీ ఉందట కాబట్టి నేను FREM. ఓకే, remove. So hash include to remove a file from the disk. ఓకే, డిస్క్ లో నుంచి రిమూవ్ చేయమని చెప్తున్నాం. సో సేమ్ hash include stdio.h void main. ఓకే, ఏం కావాలి ఇక్కడ మనకి? ఏ ఫైల్ ని రిమూవ్ చేస్తున్నారో కావాలి. ఇక్కడ మనకి ఏ ఫైల్ రిమూవ్ చేస్తున్నారో కావాలి కాబట్టి CHAR, సో FILE నేమ్, ఫైల్ నేమ్, అదర్వైజ్ ఎఫ్ నేమ్ అని పెట్టండి, సింపుల్ గా ఉంటుంది. ఎఫ్ నేమ్ ఆఫ్ సమ్ 20 కంటే ఎక్కువ ఉండదు మనకి, మాక్సిమం 8 క్యారెక్టర్స్, బట్ మనం 20 అని తీసుకున్నాం. నా we'd like to take the file name, printf \n enter file name to be deleted. ఏ ఫైల్ మీరు ఇక్కడ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ ఎంటర్ చేయండి అని చెప్తున్నాం. get as f name, ఆ పేరుని దీంట్లో తీసుకోండి. డైరెక్ట్ గా యూ జస్ట్ ఆపరేట్ డైరెక్ట్లీ. సో ఏంటది? రిమూవ్ ఎఫ్ నేమ్. ఓకే, అయిపోయిన తర్వాత printf. సో ఫైల్ %s was %s not $s, %s was deleted successfully. సక్సెస్ఫుల్ గా డిలీట్ చేసాం దాన్ని. ఓకే, కామా %s అంటే ఏంటిది? ఎఫ్ నేమ్ డిలీట్ చేసాం. ఓకే, దీంట్లో ఒక చిన్న మోడిఫికేషన్ ఉంది, అప్పుడే అయిపోయిందని చెప్పేసి అనుకోవద్దు. సో get ch, మనకు తెలిసిన ఫైల్ కాబట్టి నో ప్రాబ్లం. తెలియని ఫైల్ ఉంటే ఏం చేయాలి దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను. నో ఎర్రర్స్, రన్ దిస్ వన్ హియర్. ఫైల్ నేమ్ డిలీటెడ్ ff.txt, ఇది మనం అడిగింది. ff.txt was deleted successfully. అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆల్టర్ ఎఫ్, సో డాట్ షెల్కి వచ్చేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. dir, సో star.txt చెక్ చేద్దాం. ff ఉందా ఇక్కడ మనకి? లేదు కదా. ff ఉందా ఇక్కడ మనకి? లేదు కాబట్టి
నో ప్రాబ్లం. ఓకే, కరెక్ట్ గానే ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మనం లేని ఫైల్ ఇచ్చామనుకోండి, సో సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో ఏదో నా ఇష్టం వచ్చిన నేమ్, సో ఎండికి ఏదో ఇచ్చాను ఇక్కడ, డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, కానీ యాక్చువల్గా ఎండిఈ అనే ఫైల్ లేదు, లేకపోయినా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇఫ్ సో రిమూవ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రిమూవ్ సక్సెస్ అయితే సో 0 రిటర్న్ చేస్తుంది, అన్సక్సెస్ అయితే వేరే వాల్యూ రిటర్న్ చేస్తుంది, అంటే పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది సక్సెస్ఫుల్లీ. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో దిస్ వుడ్ బి ఎల్స్, సో printf unable to find percentage, అదే ఆ పర్టికులర్ ఫైల్ లేదని చెప్తున్నాం, ఎఫ్ నేమ్. ఓకే, ఓకే సింపుల్. ఓకే, ఒక కమాండ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. అబ్జర్వ్ చేద్దాం, ఎండిఈ అనేబుల్ టు ఫైండ్. అర్థమైందా ఇప్పుడు మీకు? సో ప్రీవియస్ గా అప్లై చేసినప్పుడు డిలీటెడ్ అని వచ్చింది, ఇప్పుడు ఎండి అనేది ఫైల్ లేదు కాబట్టి రిమూవ్ చేయలేకపోయింది, కాబట్టి ఆ పర్టికులర్ కమాండ్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిమూవ్ ఆఫ్ ఎఫ్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు 0. 0 అయితే సక్సెస్ అయినట్టు, 0 కాకపోతే అన్సక్సెస్ అయినట్టు, అంటే ఫాల్స్ అయినట్టు. సో ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వచ్చేసి, ఒకసారి మళ్ళీ డాస్ ప్రాంప్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. dir/p ఇక్కడ ఏవేవో చెత్త ఫైల్స్ ఉంటాయి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 4వది AAA.BAK అనే ఫైల్ ఉంది, దాన్ని డిలీట్ చేద్దాం. AAA.BAK డిలీట్ చేద్దాం. ఓకేనా? సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, దాన్ని డిలీట్ చేసిన తర్వాత మళ్ళా AAA కోసం ట్రై చేద్దాం. ఓకే, AAA నేనా లేకపోతే ఏంటది, ఎన్నేలు 4 years, నాట్ AAA, సారీ 4 years. ఓకే, సో 4 years ఉన్నాయి ఇక్కడ, 4 years.BAK అనే ఫైల్ డిలీట్ చేయాలి. సో రన్ దిస్ పర్టికులర్ ఫైల్ వన్ మోర్ టైం. సో 1 2 3 4.BAK ఈ ఫైల్ డిలీట్ చేస్తాం. చూడండి, సక్సెస్ఫుల్లీ డిలీట్ చేసేసింది. మరలా సేమ్ అదే ఫైల్ డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. 1 2 3 4.BAK ఇప్పుడే డిలీట్ చేసాం కదా, మళ్ళా ట్రై చేసినప్పుడు అనేబుల్ టు ఫైండ్. ఓకే, అనేబుల్ టు ఫైండ్. మరొకసారి చెక్ చేయండి, ఇక్కడ డాట్ షెల్కి వెళ్ళి dir, సో AAA.BAK ఉందా? ఇది ఫైల్ డస్ నాట్ ఫౌండ్. అర్థమైందా? ఫైల్ AAA 4 years.BAK ఈజ్ నాట్ ఫౌండ్. ఇది విషయం. రిమూవ్ చేయడానికి ఇలా అప్లై చేస్తాం. In this way, we would like to operate these commands. ఈ కమాండ్స్ ని ఈ విధంగా ఆపరేట్ చేస్తాం. This is today's class, and you would like to ask some questions by tomorrow or day after tomorrow. And నాకు ఏ రోజు అడుగుతానో తెలియదు, బట్ అడుగుతాను, కంపల్సరీ అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ. అటెండెన్స్ తీసుకుంటున్నాను.